రాష్ట్ర ప్రభుత్వము లేదా రేవంత్ రెడ్డి బహిరంగ సభను అడ్డుకోవాలని ప్రజల ఆగ్రహాన్ని మరొకసారి సౌచుతపోతున్న భయంతోటి ఎల్కతుర్తిలో జరుగుతున్న బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వకుండా విధాల రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారు హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది పర్మిషన్ కోసం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రజా సంఘాలైనా మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ నెల 27వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్. గతంలో వరంగల్లో టిఆర్ఎస్ పార్టీ సింహగర్జన కార్యక్రమం దేశ రికార్డు, భారతదేశంలోనూ అత్యధిక మంది వచ్చిన సభగా గుర్తింపు పొందింది. కేసీఆర్ గారి ప్రణాళికలో ప్రపంచంలో నెంబర్ 1 మీటింగ్ కావాలని దాదాపు నెల రోజుల ప్రణాళికతోటి దిశ నిర్దేశిస్తూ ఏ రకంగా లక్షలాది మంది, తక్కువలో తక్కువ 10 లక్షలు, అది ఎక్కడి వరకు పోతుందో చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గం ఈరోజు బగ్గున మంటై మండుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరలే. ఒక మండలంలో అన్నిటికంటే చిన్న గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో జనవరి 26వ తారీఖు 5 పథకాలు అమలు పరుస్తామని చెప్పేసి గప్పాలు పలికి ఈరోజు ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తట్టి మట్ట తీయలేదు, ఒక బిల్లు రాలేదు. అదేవిధంగా ఆత్మీయ భరోసా పేరుతో వ్యవసాయ కూలీలకు అన్నారు. అదేవిధంగా రైతు భరోసా అతి లేదు గతి లేదు. రుణమాఫీ 35% మాత్రమే రుణమాఫీ అయింది. ఏ ఊర్లో పోయి ఎవరిని అడిగినా కూడా మాకు రాలేదనే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే ఈరోజు తెలంగాణ రైతులు బగ్గున మండుతున్నారు. అగ్గై కాంగ్రెస్ పార్టీని కాళ్ళ రాయాలని చూస్తూ ఉన్నారు, నలిపేయాలని చూస్తున్నారు రైతులు. ఎందుకంటే రైతును రాజును చేయడానికి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుకు సాగునీరు ఇచ్చి, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చి, సాగునీరిచ్చి, రైతు బంధు పేరుతో రైతుకు పెట్టుబడి సహాయం చేసి, అదేవిధంగా రైతు ఏ కారణం చేత చనిపోతే రైతు బీమా ఇచ్చి, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి, మరి గొప్పగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మరి దాదాపు 1 కోటి ఎకరాల మాగానంటే 1,50,00,000 ఎకరాలకు పెంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి హర్యానా పంజాబ్ను మించే స్థాయికి మరి వ్యవసాయ రంగము మరి దేశానికి ఒక అన్నపూర్ణగా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో జరిగితే, ఈరోజు మరి రైతుల పాలిట రాక్షసులు లెక్క ఈ రోజుతో ఇవాళ పేపర్లో చూసిన 470 ఆత్మహత్యలు రైతులు. ఈ 470 ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి చేసినే. మాఫీ 2 లక్షలే కాదు, 2.5 లక్షల పైన ఉంటే మీరు కట్టుకుంటే మరి లక్షలాది మంది రైతులు 2 లక్షల పైన 30,000, 40,000, 50,000, ₹1,00,000, 2 లక్షలు కూడా కడితే ఉన్నాయి పోయినాయి, ఉంచుకున్నాయి పోయినట్టు అది రాలేదు. దీనికి అదనంగా 5% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి బ్యాంకులకు మరి కట్టిన పరిస్థితి. సో ఆ రకంగా రైతుకు పెట్టుబడి లేక రైతులు మరి తీసుకున్న రుణాల గురించి బ్యాంక్ అధికారులు మరి ఏమంటారు, వారిని చిత్రహింస పెట్టడం కానీ లేకపోతే వారిని మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల అనేక మంది రైతులు బ్యాంకులలోనే చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. సో కాబట్టి రైతును నట్టేట ముంచడమే కాకుండా ఈరోజు సాగునీరుకు సరిగ్గా ప్రణాళిక లేక 15 నెలల్లో 6 కోట్ల రూపాయలు బకాయి పడ్డ 6 కోట్లు ఇచ్చేది ఉంటే, ఈరోజు థర్డ్ ప్యాకేజ్ కింద 3 పంప్ హౌజులు నడిస్తే ఈరోజు గణపురం అంతా కూడా సస్యశ్యామలం అవుతుండే. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీగారికి సోయి లేదు, సమీక్షలు లేవు. అదేవిధంగా మరి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు దేవాదుల కింద దాదాపు 60,000 ఎకరాల పంట నష్టపోయినట్టు ఇప్పటికి కొంచెం బయటకు వస్తూ ఉంది. ఇంకో 15 రోజులు అయితే ఇంకా ఎంత ఎండిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఆ రకంగా ఈరోజు
మరి ఇదొక ప్రకారం ఇట్లా నడుస్తూ ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ భూములను అదేవిధంగా గచ్చిబౌలికి సంబంధించిన ఫారెస్ట్ భూములను అమ్ముకొని 10,000 కోట్ల రూపాయలకు ఐసిఐసిఐ బ్యాంకుకు కుదవబెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. మరి డామ్స్ అన్నిటి కూడా పక్కకు పెట్టి పౌరపట్టాన్ని లేకుండా ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా మొత్తము బీజేపీ ఎంపీ గారి చొరవతోటి ఇదంతా కూడా జరిగినట్టు తెలుస్తా ఉన్నది. ఆయన అక్కడ చేస్తే ఏమన్నా తక్కువ నేను సీనియర్ అని చెప్పేసి కడియం శ్రీహరి మరి దేవునూరు, ముప్పారము, వేలేరు, ఎర్రబెల్లి, దామెర మధ్యలో ఉన్న 3,955 ఎకరాలకు సంబంధించిన అటవీ భూమి 1967లోనే ఫారెస్ట్ రిజర్వ్ గా దాన్ని గుర్తించడం జరిగింది. మరి ఆయన అంటాడు నాకు 1 గుంట భూమి చూపించేది ఉంటే నేను వదిలేస్తా, వాళ్ళకే రాసిస్తా అంటాడు. నిన్ననే దేవునూరు ఆయన భూమి దగ్గర పోయి ఆయన బినామీ పేరు మీద ఉన్న భూమి దగ్గర పోయి అందరం కూడా ఫోటో దిగినాం. తర్వాత ఆయన ఎవరి ద్వారా ఆ భూమి కొన్నాడో వాళ్ళందరితో ఉన్న ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. మరి దాదాపు 28 ఎకరాల భూమి దేవునూరులో. నీ తాత తండ్రులు ఏమన్నా అక్కడ సంపాదించిల్లా, వాళ్ళు ఏమన్నా అక్కడ వ్యవసాయం చేసిల్లా, నీకు ఎక్కడ ఉంటుంది అక్కడ భూమి అంటే ఇది మరి బినామీ పేర్లతోటి నువ్వు భూములు కొట్టున్నావు. అట్లాగే 43 ఎకరాలకు సంబంధించిన మరి ఏమంటారు మన నారాయణగిరికి సంబంధించిన వివిధ రైతుల పేరు మీద ఉన్న ఆ భూమిని కూడా కొట్టేయాలని చూస్తూ దాన్ని ఏమంటారు తక్కువ ధరకు తీసుకోవాలని, ఖర్చులు ఏమన్నా ఉంటే నేనే చూసుకుంటాను ఒప్పందం కుదిరి దాంట్లో భాగంగానే బలవంతంగా అడవిలోకి రోడ్ వేసే కార్యక్రమం 2 కిలోమీటర్ల రోడ్డు నిన్న స్వయంగా చూసినాం. 2 కిలోమీటర్ల అడవి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయిళ్ళు. దారిలో ఉన్న రైతులను కూడా బెదిరించిన పరిస్థితి కూడా ఉన్నది. మరి నీకెందుకు ఆ గుట్టల మీద కన్నుబడదో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయినావు. కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు కబందాస్తాల్లో ఇరుక్కుపోయినావు. బీఆర్ఎస్ పార్టీ కష్టపడి రక్తాన్ని చెమట చేసి నేను గెలిపిస్తే నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ బిడ్డ సీటు కోసం 100 కోట్ల రూపాయల కోసం గణపురం నియోజకవర్గాన్ని కుదబెట్టినావు. ఇవాళ ఉసురు తగులుతుంది. గణపురం నియోజకవర్గ ప్రజల ఉసురు నీకు తగులుతుంది. అందరు శపిస్తున్నారు నిన్ను. ఆడవాళ్ళు అయితే 2500 ఏమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా శపిస్తున్నావు. ఇక్కడ డబుల్ డమాల్కా కాంగ్రెస్ మీద కోపం ఒకటి, కడియం శ్రీహరి మీద కోపం ఒకటి. ఇవాళ గణపూర్ తోటి 28 ఎకరాల భూమి ఉన్నది, గుట్టలను ఆనుకునే ఆ భూమి ఉన్నది. మేము అక్కడ పోయి చూసాము. తర్వాత ఆ బినామీ ఎవరో కూడా తెలుసు. తర్వాత మధ్యవర్తులుగా కొన్నప్పుడు వాళ్ళతో కలిసి కడియం శ్రీహరి గారు దిగిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు దేవునూరు నీ తాత తండ్రి నీ ముత్తాత ఏమన్నా అక్కడ భూమిని వ్యవసాయం చేసేలా, నీ వృత్తి ఏమన్నా వ్యవసాయం చేసే వృత్తా, ఎందుకు కొన్నావు నువ్వు? కాబట్టి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా నారాయణగిరిలో దాదాపు 43 ఎకరాల భూమిని మరి బినామీ పేర్లతోటి లాక్కోవాలని తక్కువ ధరతో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ అల్లుడు పర్యవేక్షించి వాళ్ళతో అనేక దఫాల చర్చలు జరిపి ప్రభుత్వ పరంగా అన్ని హక్కులు మీకు అయ్యేటట్టు చూస్తాం, సో అది మాకే ఇవ్వాలని చెప్పేసి ఒప్పందం కుదిరింది. సో ఈయన మాట పెద్ద మనిషి ఎవరన్నా ఏమంటారు అవినీతికి పాల్పడ్డోళ్ళు కానీ, లంచం ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ మేమిచ్చినాం ఎవరైనా ముందుకు వస్తారా? అవినీతికి నిదర్శనం నీ ఇల్లు, అవినీతికి నిదర్శనం నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్, అవినీతికి నిదర్శనం పెట్రోల్ బంకు, అవినీతికి నిదర్శనం అక్కడ గోడామ్స్ ఉన్నాయి బినామీ పేర్లతో. రాంపూర్ లో గోడామ్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే పెద్దగా అనమకొండలో 10-15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది. నీ జీతం ఎంత, నీకు వచ్చే పైసలేండి, అంత పెద్ద ఇల్లు నీకు ఎట్లా వస్తుంది, అంత సెంటర్లో నీకు ఎట్లా వస్తుంది? కాబట్టి మేము వాటి జోడికి పోవట్లే. కానీ నువ్వు ఏ మొత్తం అవినీతికి నేనే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిని అన్నట్టు నీతిపరుని అన్నట్టు మాట్లాడుతూ, కానీ నేతి బీరకాయలో నేతి నెయ్యి ఎంత ఉంటుందో నీ మాటలకు కూడా విలువ అంత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా గణపురాన్ని దోచుకున్నావు. గణపురం మీదనే నువ్వు ఇవాళ టాల్ మ్యాన్ అయిపోయినావు. నువ్వు చెప్పుకుంటున్నావు టాల్ మ్యాన్ అట. టాల్ కాదు, పాల్ మ్యాన్. ఇప్పటి నుంచి పాలింగ్ స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో కూడా అట్లా పడడం పక్క రాసి పెట్టుకోండి. గణపూర్ పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష అంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదంతా కూడా గణపురం నియోజకవర్గాలు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష. ఇవాళ గణపురం నియోజకవర్గ ప్రజలే నీకు రాజకీయ సమాధి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళను మోసం చేసి పార్టీ బీఆర్ఎస్ నుండి కంపోయారు. కాబట్టి తప్పకుండా గడవలందరూ కూడా ఇలా సాగున్నారు. ఇకపోతే నువ్వు కానీ నీ నాయకుడు రేవంత్ రెడ్డి లో జరిగే
బహిరంగ సభ సిల్వర్ జూ బహిరంగ సభను అడ్డుకోవాలని, ఒకవేళ సభ సక్సెస్ అయితే మా పని అయిపోయినట్టే అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులలో దాన్ని జరగకుండా చూడాలని చెప్పేసి పర్టికులర్ గా మా కడియం శ్రీహరి గారు రేవంత్ దగ్గర పోయి మొరబెట్టుకున్నాడు తెలుస్తా ఉన్నది. నువ్వు ఎంత మొరలు పెట్టుకున్నా అరణ్య రోజునే ఇది అవుతుంది. 600 హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకుంటాం. తప్పకుండా లక్షలాది మందిగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా అక్కడ సభ జరుగుద్ది. దాంట్లో అగ్రభాగాన ఇవాళ గణపురం నియోజకవర్గం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ గణపురం నియోజకవర్గం రగిలిపోతా ఉన్నది. ఒక పక్క కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, రెండో పక్క కడియం శ్రీహరి మొండి వైఖరి, తర్వాత నిరంకుశ పాలన. ఈరోజు మరి గణపురం మరి ఎట్లా తయారైపోయిందంటే ఈరోజు గొప్పగా అందరికంటే ముందు వరుసలో రేపు గణపురం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సభకు దాదాపు 30,000 పైచీలకు మరి జన సమీకరణ జరుగుతూ ఉంది. వాహనాలు ఎట్లా సమకూర్చాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.